సతి అనసూయ కథ తెలుగు సారాంశం. అనసూయ పురాణ కీర్తి పొంది దేవహూతి మరియు కర్దముల కూతురుగా జన్మించింది. ఈ భక్తి రూపిణి విశ్వంలో అసూయ అణచివేసే ధైర్యంతో తన భర్త అత్రి మహర్షితో కలిసి చిత్రకూటంలోని చిన్న ఆశ్రమంలో జీవనం సాగించింది. అసూయ రహితత్వం అనే అర్ధాత్మకత అనసూయ పేరును పవిత్రంగా చేసింది. ఆమె భక్తి, కఠోర తపస్సు మరియు లౌకిక జీవితానికి చూపిన మార్గదర్శకత విశేషమైనది. వనవాసంలో రామసీతలు అనసూయ ఆశ్రయానికి రాగా, ఆమె సీతకు శాశ్వత సౌందర్యాన్ని ప్రసాదించే ఓయింటిచ్చి, పతివ్రతా ధర్మం గొప్పతనాన్ని వివరించింది. ఈ ధర్మం సాంస్కృతికంగా ప్రతి మహిళకు స్ఫూర్తియై నిలుస్తుంది. చిత్రకూటంలో కరువుగ్రస్తం ప్రజలు రోడ్డు చూడగా, అనసూయ తన తపస్సులో మండాకిని నదిని తిరిగి ప్రవహింపజేసి, జీవరాశులకు ఆధారమైంది. ఈ మట్టిలో తపస్సు శక్తి కలుసుకుని సంబరాలను నింపింది. పతివ్రత సత్యం అనసూయకు ఆధారంగా కౌశికుడి ప్రాణాలు తన శక్తితో తిరిగి ఇచ్చి, లోకాల చక్రం నియంత్రణలో దేవతలకు సహాయం చేసింది. ఎందరో జీవితం ఈ ధర్మస్వరూప్ని మహిమను పట్టించుకుంది. తలమునక త్రిమూర్తులు పరీక్షకు వచ్చినప్పుడు అనసూయ తన భర్త పాదతీర్థ శక్తిని ఉపయోగించి వారిని పిల్లలుగా మార్చి ఆప్యాయతతో సంరక్షించారు. ఈ ఘట్టం ద్వారా ఆమె పవిత్రత శ్రద్ధకు దివ్యమైన అభినందనలు అందుకుంది. తన ఆరాధనతో అనసూయ మనస్సును, భారతీయ సాంస్కృతిక విలువలను స్థిరంగా నిలిపింది.